ఏ ఇన్నొద్దులేమో ఆనలు లేకపోతే లేవు లేవు అంటారు. ఇప్పుడు వచ్చే ఆనలేమో కొన్నింటి దగ్గర మనుషులను లేకుండా చేస్తున్నాయి. కొన్ని దేశాలల్లో ప్రకృతి చేస్తున్న ఇలయతాండం చూస్తే గుండె జల్లుమంటది. ఒక దిక్కు మన పక్కనే ఉన్న కేరళ రాష్ట్రం సుత గిదే ఆనలతోటి మస్తు ఇబ్బందులు పడుతుంది. ఇక ఆనలకు కొండలిరిగి పడుతున్నాయి. అబ్బో అదొక కథ కాదు, ఒక పారి మునుం పడదాం పారి మొత్తం. భయంకరమైన కొండ చర్యలు ముంచెత్తుతాంటే ఇంకోవైపు అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పేందుకు పోయిన 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లనే ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అసలు కేరళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. ఆ గాల్ల జరిగిన హెలికాప్టర్ల ప్రమాదం ముచ్చటేంది? లేట్ చేయకుండా మన తీన్మార్ స్పెషల్ స్టోరీలా గిప్పుడే చూసేద్దాం నడువురి. కేరళ రాష్ట్రాన్ని వానదేవుడు వణికిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత ఆనలు చేయబట్టి కొండ ప్రాంతాలల్లా కొండ చర్యలు ఇరిగిపడి వరదలు పోటెత్తి మస్తు మంది జనాలు పానాలు ఇవ్వబట్టే. కొట్టాయం, ఇడుక్కాసొంటి జిల్లాల్లో కొండ చర్యలు ఇండ్ల మీద వడుడుతోని జనాలు మట్టిలో ఇరుక్కుపోయి కాలం చేస్తుండ్రు. నదులు వాగులు పొంగి పొర్లుడుతోటి వందల మంది ఇండ్లు నీళ్ల లెక్క మారుతానాయి. గోదావరి వదులు లెక్క అవుతున్నాయి. ఆడ 12 జిల్లాలల్లా బళ్లకు తాళాలేసిండ్రట. అంటే చూడుండ్రి ఆడ ఎట్లున్నదో కథ. ఆనకాలం వచ్చిందంటే చాలు కేరళ ఆర్తలకు లైన్ బట్టి వస్తూనే ఉంటాయి. ఇటు ఇండియాలో వరదలుంటే అటు ఐరోపా దేశమైన గ్రీస్లా భయంకరమైన అడవులు కార్చిచ్చులు అల్లాడిస్తున్నాయి. అయితే ఈ అడవి మంటలను ఆర్పేందుకు పానాలకు తెగించి ఆకాశం నుంచి నీళ్లు జల్లుతున్న 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లనే ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఏథెన్స్ నగరానికి పశ్చిమ ప్రాంతాల్లో మంటలను అదుపు చేసే టయానికి ఈ ప్రమాదం జరిగింది. ఒకటే పారి 2 హెలికాప్టర్లు గాల్లనే ముక్కలై కింద పడుతోని 2 పైలట్లు పానాలు ఇడిచిండ్రు. ఏడ ఏమైతాందో అని జనాలు పానాలను అరిచేతులు పెట్టుకొని బతుకుతాండ్రు. ఒక దిక్కు కేరళల ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ ఫోర్స్ బలగాలు వరదల చిక్కుకున్న జనాలకు పడవలేసుకొని పోయి కాపాడుతాండ్రు. చిన్నపిల్లగాండ్ల కానుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ తక్లీఫే అవుతాంది. వాతావరణ శాఖ కేరళలోని 10 కంటే ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిండ్రు. జనాలకు ఇండ్లకెంచి బయటికే రావద్దని చెప్తాండ్రు. ఇంకో దిక్కు గ్రీస్లా హెలికాప్టర్ ప్రమాదమైనా సరే ఇంకా కార్చిచ్చును ఆపేతందుకు తాతిమోళ్లు కట్టపడతాండ్రు. గిట్లా ప్రకృతి సృష్టిస్తున్న గీ విలయాలు జనాలను భయపెడతానాయి. ఇటు వరదలతోని అటు మంటలతోని మొత్తం మీద దునియా జనాలు అల్లాడిపోతుండ్రు అనుకోండ్రిగా.